వెల్ అందరు బాగున్నారా? నేను ఎక్దమ్ కిర్రాకున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అసలు జర్మనీలో ఉండడానికి ఎంత కాస్ట్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ జర్మనీ, దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది మోస్ట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ రిలేటెడ్ ఉంటుంది. మరి వర్కింగ్ వాళ్ళకి మైట్ బీ ఇంకొంచెం బెటర్ లైఫ్ స్టైల్ ఉండొచ్చు, కానీ ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుంది, నా ఎక్స్పీరియన్స్ బట్టి అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్న దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో వాచ్ టిల్ ది ఎండ్. సో అకార్డింగ్ టు జర్మన్ లా నెలకి 934 యూరోస్ అంటే 83 to 84,000 ఇండియన్ రూపీస్, లేకపోతే సంవత్సరానికి 11,208 యూరోస్ అంటే దగ్గరగా 10 లక్షలు ఉండాల్సిందే మీకు ఒక స్టూడెంట్గా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కోసం. కానీ నిజంగా అంత అవుతుందా? అండ్ ఈ 11,208 యూరోస్ అన్నది ఏంటంటే మనం ఒక బ్లాక్ అకౌంట్లో వేసి పెట్టాలి. ఆ బ్లాక్ అకౌంట్ ఏంటంటే మీరు ఎవరినైనా మనీ అడిగి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మళ్ళీ వీసా ప్రాసెస్ అయిన వెంటనే ఇచ్చేస్తా అన్నట్టు ఉండదు. వీసా ప్రాసెస్ టైంలో మీరు బ్లాక్ అకౌంట్ అనేది చూపించాల్సిందే. అండ్ ఈ బ్లాక్ అకౌంట్ అనేది అరౌండ్ ఆల్మోస్ట్ 10 lakhs వరకు పెట్టాలి. నా దగ్గర రెడీగా అవైలబుల్ లేకుండే, సో నేను ఎడ్యుకేషన్ లోన్ అనేది తీసుకున్నా. నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు చాలా హెడ్ఏక్ అయితే పోయింది. ఎందుకంటే నేను డిఫరెంట్ బ్యాంక్స్కి వెళ్ళేటోడిని, ప్రైవేట్, పబ్లిక్, మళ్ళీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ దగ్గర కూడా వెళ్ళి అసలు ఎక్కడ బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుంది, అలానే ఎవరు నాకు మంచి కన్సల్టింగ్ ఫీ తీసుకుంటున్నారు, లేకపోతే ఏంటి, లేకపోతే ప్రాసెసింగ్ ఫీ ఎంత. ఇంకో బిగ్ హెడ్ఏక్ ఏంటంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా అడిగే డాక్యుమెంట్స్ ఒక స్టాండర్డైజ్డ్ థింగ్ లాగా ఏం లేకుండే. అది నేను ఫేస్ చేసిన చాలా పెద్ద ప్రాబ్లం అండ్ నాకు చాలా టైం తినేసింది అది. ఎందుకంటే నేను ఆ టైంలో వీసా కోసం అప్లై చేసుకుంటున్నా, నా స్టేటస్ ఏంటి, నా యూనివర్సిటీ వాళ్ళతో కనెక్ట్ అవుతున్నా, వేరే యూనివర్సిటీకి కూడా అప్లై చేసా, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా రెస్పాన్స్ అవుతుంది, లేకపోతే ఏమన్నా అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా, ఇవన్నీ మధ్యలో ఈ బ్యాంక్ పని కూడా, ఈ లోన్ పని కూడా పెట్టుకున్నా. చాలా హెడ్ఏక్గా ఉండే అండ్ చాలా కన్ఫ్యూజింగ్ అండ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉండే. సో ఇవన్నిటికీ ఒక పర్సన్ మీకు అసైన్ అయ్యి మిమ్మల్ని హ్యాండిల్ చేస్తుంటే ఎలా ఉంటుంది? చాలా హాయిగా ఉంటుంది, చాలా బెటర్గా ఉంటుంది. సో ఈ వీడియో స్పాన్సర్ వచ్చేసరికి జ్ఞాన్ ధన్ వాళ్ళు ఏంటంటే మీరు వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి, నా లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీ ప్రొఫైల్ని అప్డేట్ చేస్తే మీ ప్రొఫైల్ బట్టి మీకు కొలెటరల్, నాన్ కొలెటరల్ లోన్ కావాలా, లేకపోతే ఎవరు మీకు మంచి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు అండ్ తక్కువ ప్రాసెసింగ్ ఫీ, అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది అంతా ఇన్ హౌస్ జరుగుతుంది. మీరు ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఇంట్లోనే ఉంటూ మీరు ఈ ప్రాసెస్ అంతా చేయొచ్చు. సో డెఫినెట్గా మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ కోసం చూస్తున్నారు అంటే కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అండ్ ఈ ప్రాసెస్ అంతా అనేది ఫ్రీ. ఇదొక్కటి నేను కూడా నమ్మలే వాళ్ళు ఫ్రీ అంటే. తర్వాత లేదు, మా ప్రాసెస్ అంతా ఫ్రీ, మేము స్టూడెంట్స్ కోసం ఎవరెవరు ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నారు అనుకుంటారో మేము దానికి ఛార్జ్ చేయాలనుకోవట్లేదు అని అన్నారు. సో డెఫినెట్గా కింద లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడుకుందాం. మీ మెయిన్ చంక్ ఆఫ్ మనీ అనేది ఇక్కడ జర్మనీలో రెంట్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఈ రెంట్ అనేది సిటీ వైజ్గా వేరీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బర్లిన్, మ్యూనిక్, ఫ్రాంక్ఫర్ట్ ఇలాంటి ఏరియాస్లో చాలా కాస్ట్లీ ఉంటుంది. వేరే చిన్న టౌన్స్లో ఉన్నట్టు, లేకపోతే కెమిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ఏరియాస్లో కొంచెం రెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ రెంట్లో ఏంటంటే కొన్నిసార్లు మీకు నార్మల్ బేస్ లైన్ రెంట్ ఉంటుంది, అంటే మీరు జస్ట్ రూమ్ కోసం కడతారు, ఆ తర్వాత మీరు ఎలక్ట్రిసిటీ బిల్, వైఫై బిల్, హీటింగ్ బిల్ అంతా మీరే కట్టుకోవాల్సి వస్తుంది అపాన్గా. లేదు అంటే మీ ల్యాండ్ లార్డ్ మీతో మంచి కోఆర్డినేటింగ్ ఉన్నారంటే మొత్తం ఇంక్లూడింగ్గా ఉంటుంది ఒక రెంట్లో. సో నేనున్న అపార్ట్మెంట్ మొత్తం ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. నేను కట్టే రెంట్ 467 యూరోస్ కడతాను. అండ్ ఇది నేను షేరింగ్లో ఉంటాను, 3 షేర్లో ఉంటాను. ఇన్ జనరల్గా మీకు ఒకవేళ ప్రైవేట్ రూమ్ కావాలంటే 600 వరకు వెళ్తుంది. 600 అండ్ అబోవ్
వెళ్తుంది. మినిమం 600 అనుకోండి ప్రైవేట్ రూమ్ కోసము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ డామ్స్ కూడా ఉంటాయి. స్టూడెంట్ డామ్స్లో దొరకడం చాలా కష్టము. ఇక్కడ నేనైతే ట్రై చేస్తాను. అండ్ నాది ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి నాకైతే కుదరలేదు. పబ్లిక్ యూనివర్సిటీ వాళ్ళకి మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అది కూడా కొంచెం బెటర్ ప్రైస్లో వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 300 to 500 euros మధ్యలో ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్గా బెర్లిన్లో అయితే మాత్రం మీరు 500 euros అన్నట్టు తీసుకుని వెళ్ళండి, విచ్ ఇంక్లూడ్స్ యువర్ ఎలక్ట్రిసిటీ, విచ్ ఇంక్లూడ్స్ యువర్ వైఫై, మళ్ళీ హీటింగ్, రెంట్, ఇవంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఆ 500 euros. సో నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి 125 euros. మీరు ఒకవేళ 25 అండ్ బిలో ఉంటే, 25 అండ్ అబవ్ అంటే ఆల్మోస్ట్ 130 euros ఉంటుంది. అది ఎనీ పబ్లిక్ ప్రొవైడర్ దగ్గర వెళ్ళచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ డిఏకే లేకపోతే టీకే అలాంటివి ఆల్మోస్ట్ ఇంచుమించు సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ప్రైవేట్ వెళ్తే అది 70 euros ఉంటుంది. కానీ నేను పర్సనల్గా అయితే ప్రైవేట్ సజెస్ట్ చేయను, ఎందుకంటే ప్రైవేట్లో కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే క్లాజ్ మీరు హాఫ్ అమౌంట్ కట్టాలి, హాఫ్ అమౌంట్ వాళ్ళు కడతారు. లేకపోతే మీకు ఏమైనా సివియర్ ఇంజురీస్ ఏమైనా అలాంటివి జరిగితే మీరు ఫస్ట్ మొత్తం అమౌంట్ బిల్ అనేది పే చేసుకోవాలి, తర్వాత దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. మన స్టూడెంట్స్ దగ్గర అంత అమౌంట్ అయితే ఉండదు, అది పెద్ద హెడేక్గా ఉంటుంది. పబ్లిక్ ఇన్సూరెన్స్ అయితే మీకు డైరెక్ట్ ఒక కార్డు ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీరు ఆ కార్డు చూపించేస్తే మీరు ఆ కార్డుతో అడ్మిట్ అయిపోవచ్చు అండ్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. మీకు ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే కూడా ఆ కార్డ్ ద్వారా వాడచ్చు. సో నన్ను పర్సనల్గా అడిగితే పబ్లిక్ ఇన్సూరెన్స్ అయితే చాలా బెటర్ ప్రైవేట్ కంటే. మనకు అన్నెసరీ హెడేక్ అయితే ఉండదు, ఏది ఉన్నా మీరు ఆ కార్డ్ వాడేసి మీరు అడ్మిట్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ ఖర్చు వచ్చేసరికి మీ ట్రావెల్ గురించి. మనం ఇక్కడ యూకే లేకపోతే యూఎస్ లాగా ఒక కార్ కొని దాన్ని ఇన్సూరెన్స్ కట్టుకుంటూ అవంతా హెడేక్ ఉండదు. జర్మనీలో అయితే ద బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది ఉంది. సో మీరు మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మీద రిలై అవ్వచ్చు. సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాడాలి అంటే మీరు సెమిస్టర్ టికెట్ తీసుకోవాలి. మీరు ఒకవేళ మీరు పబ్లిక్ యూనివర్సిటీ అని అంటే మీకు సెమిస్టర్ టికెట్ కాలేజ్ నుంచి వస్తుంది, దానికి 176 euros కట్టాలి. లేదంటే మీరు ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీ అంటే మాత్రం మీరు మంత్లీ 49 euro టికెట్ అనేది తీసుకోవాలి. ఆ 49 euro టికెట్తో మీరు ఆల్ ఓవర్ జర్మనీ ట్రావెల్ చేయొచ్చు. ఆ ట్రావెలింగ్ టైంలో మీరు జస్ట్ ఫాస్ట్ ట్రైన్స్ అనేది తీసుకోవద్దు, ఆర్బీ అలాంటివి అయితే తీసుకోవచ్చు మీరు. అండ్ ఏ సిటీ వెళ్ళినా కూడా వాళ్ళ లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే కంప్లీట్గా ఫ్రీగా వాడచ్చు. ఫ్రీ అంటే జస్ట్ 49 euro కట్టేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ గ్రాసరీస్ కోసం అయితే 130 to 180 euros అయితే అవుతుంది పర్ మంత్, ఇంక్లూడింగ్ ఇండియన్ గ్రాసరీస్ అంటే మీరు చంకగా తెచ్చుకుంటారు, మీరు ఎవ్రీ వీకెండ్ వెళ్ళి కొనుక్కోరు కదా. సో అది మీరు అలా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్, మీరు చూసుకొని పెట్టుకోవాలి అమౌంట్ అనేది. అండ్ మీ గ్రాసరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడికా లేకపోతే కాఫ్లాండ్ అట్లా వెళ్ళిపోతే కూడా మీకు ఒక 100 euros వరకు అయితే అవుతుంది. సో 130 to 180 euros మీకు గ్రాసరీస్కి అయితే అవుతుంది. అండ్ ఒకవేళ మీరు మనం ఎవ్రీడే ఇంట్లో తినము, ఇంట్లో చేసుకోము, బయట తింటున్నారు, బయట డ్రింక్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు అంటే మీకు మిస్లేనియస్గా అరౌండ్ ఒక 50 to 100 euros అయితే జరుగుతుంది. సో ఈ మిస్లీనియస్ ఖర్చు అనేది మీ లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. మీరు ఎంత బయట తినాలనుకుంటున్నారు, ఎంత బయట మీరు తిరగాలనుకుంటున్నారు, ఎంత బయట మీరు తాగాలనుకుంటున్నారు దాని మీద ఉంటుంది. లేదు నేనేం చేయను, నేను ఇంట్లోనే వండుకుంటా, ఇంట్లోనే చేసుకుంటా అంటే మీకు అరౌండ్ 130 to 180 euros అయితే అవుతుంది. సో నెక్స్ట్ ఖర్చు వచ్చేసరికి మీ సిమ్ కార్డ్ వచ్చేసరికి అరౌండ్ 15 euros వరకు ఉంటుంది. 15 eurosలో మీకు డిఫరెంట్ ఆఫర్స్ అయితే దొరుకుతాయి. కొన్నిసార్లు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అనేది ఆఫర్ దొరుకుతుంది, అన్లిమిటెడ్ కాలింగ్ అయితే ఎంతైనా ఉంటుంది, మీకు డేటా అనేది లిమిటెడ్ అవుతుంది. నాదైతే 15 euros, నేను 20 GB దొరుకుతుంది నాకు పర్ మంత్. ఇక్కడ 20 GB పర్ మంత్ అనేది సరిపోతుంది, ఎందుకంటే మీ ఇంట్లో వైఫై ఉంటుంది, ఊబాన్లో వైఫై ఉంటుంది, అండ్ ఆల్మోస్ట్ ప్రతి చోట వైఫై అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇంటర్నెట్ గురించి అంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఏ ప్లేసెస్లో ఇంటర్నెట్ దొరకదో ఆ ప్లేసెస్లో మీరు మీ మొబైల్ డేటా వాడేసుకుంటే బెస్ట్. సో నేను 15 eurosకి 20 GB అనేది కడుతుంటాను నేను మంత్లీ.
మీరు జర్మనీలో ఉంటూ వాడకపోయినా రేడియో ట్యాక్స్ అయితే డెఫినెట్గా కట్టాల్సిందే. పర్ హౌస్ వచ్చేసరికి 18 యూరోస్ ఉంటుంది. అంటే మీరు ఎన్ని మెంబర్స్ ఉన్నారో దాన్ని బట్టి ఆ అమౌంట్ అనేది డివైడ్ అవుతుంది. 18 యూరోస్ పర్ మంత్ అవుతుంది. ఒకవేళ మీరు కంప్లీట్ ప్రైవేట్ రూమ్లో ఉన్నారు అంటే 18 యూరోస్ ఉంటుంది. సో ఈ ట్యాక్స్, రేడియో ట్యాక్స్ అనేది మీరు వాడకపోయినా డెఫినెట్గా కట్టాల్సిందే. ఎందుకంటే వీళ్ళకి వరల్డ్ వార్ టైంలో రేడియో ద్వారానే తెలిసేది ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది. సో వాళ్ళకి అప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. సో వాళ్ళు వాడకపోయినా రేడియో ట్యాక్స్ అయితే డెఫినెట్గా కడతారు. వాళ్ళకి ఇంకొకటి అడ్వర్టైజ్మెంట్స్ అలా కూడా ఉండదు. సో ఓన్లీ ఇన్ఫర్మేషన్, ప్యూర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు కావాలంటే అది వాడుకోవచ్చు, కానీ మనకు అంత టైం అయితే ఉండదు. నేనైతే పర్సనల్గా వాడాను, కానీ డెఫినెట్గా కట్టాల్సిందే కాబట్టి కడుతూనే ఉంటాను దాన్ని. అండ్ లాస్ట్లో వచ్చేసరికి మీరు ఒకవేళ ఫుల్ ఫిట్నెస్ ఫ్రీకి అయితే మాత్రం మీరు జిమ్ డెఫినెట్గా వెళ్ళాల్సిందే. అండ్ జిమ్కి ఇక్కడ 20 to 25 యూరోస్ మినిమం కట్టాలి పర్ మంత్ మెంబర్షిప్. అండ్ ఇక్కడ ఉన్న జిమ్స్ అనేవి 24 hours అనేది రన్ అవుతాయి. సో ఈ అమౌంట్ అయితే మీరు ఒకవేళ మీరు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే ఫ్రీగా నేను వాకింగ్ చేసుకుంటా, లేకపోతే జాగింగ్ చేసుకుంటా, లేకపోతే కొన్ని ఫ్రీ ఓపెన్ పార్క్ జిమ్స్ ఉంటాయి, మీరు అది వాడుకుంటారంటే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదంటే జిమ్కి వెళ్ళాలి అంటే మీరు 20 to 25 యూరోస్ అనేది మినిమం కట్టాల్సిందే. సో ఇవన్నమాట జర్మనీలో ఖర్చులు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డెఫినెట్గా జ్ఞాన్ధన్ అనేది చెక్అవుట్ చేయండి, ఫ్రీ ప్రాసెస్ కాబట్టి వై నాట్ టు ట్రై. అండ్ మీకు ఇంకేమైనా గ్రాసరీ షాపింగ్ అయినా లేకపోతే జిమ్స్ ఎలా ఉంటాయన్నా డౌట్ ఉంటే నేను ఆల్రెడీ దాని మీద వీడియోస్ చేశాను, డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మేక్ షూర్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and see you in my next video. Until then, goodbye.